Good evening, masters. Close your eyes, clasp your fingers, cross your legs. సోహం చెప్పుకుంటూ 3 దీర్ఘమైన శ్వాసలు తీసుకుందాం. శ్వాస తీసుకునేటప్పుడు సో అనేటువంటి భావన చేస్తూ శ్వాసించండి. నిశ్వాస చేసేటప్పుడు హమ్ అనేటువంటి భావన చేస్తూ నిశ్వాస చేయండి. ఇలా 3 మార్లు కాంటెంప్లేట్ అవుతూ శ్వాసించండి మాస్టర్స్. ఇప్పుడు మనమందరం సోల్ మంత్రం చెప్పుకుందాం. బిగ్గరగా చెప్పండి. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక ప్రేమను, నేను దైవిక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనను. ఈ ఆత్మానుభవ స్థితిలో మన యొక్క పర్సనాలిటీని ఇనిషియేట్ చేసుకుందాం. కమాండ్స్ చెప్పండి. కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ 771, కమాండ్ 771, కమాండ్ 771. ఈరోజు మన యొక్క పంచభూతాలలో ఒకటైనటువంటి మనం చేసేటువంటి అన్ని పనులకు మన అంతరంగానికి ముఖ్యంగా సాక్షిభూతమైనటువంటి వాయుతత్వాన్ని శుద్ధి చేసుకుందాం. ఎయిర్ ఎలిమెంట్ ఇది మన యొక్క అనాహత చక్రానికి అనుసంధానమై ఉంటుంది. ఎయిర్ ఎలిమెంట్ అనేది అలాగే పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో ప్రతీకగా నిలిచినటువంటి శ్రీకాళహస్తీశ్వర వాయులింగం వాయు భూతానికి ప్రతీకగా నిలిచింది. ఈరోజు మనం ఆ శ్రీకాళహస్తీశ్వరుడి యొక్క చైతన్యంతో వాయులింగ రూపంలో వెలిసినటువంటి ఆ చైతన్యంతో మనం అనుసంధానమై మన యొక్క ఎయిర్ ఎలిమెంట్ ని శుద్ధి చేసుకోవడమే కాకుండా దానికి ఆధారభూతమైనటువంటి అనాహత చక్రాన్ని కూడా శుద్ధి చేసుకుందాము. ముఖ్యంగా పరమ గురు మండలిని ఆహ్వానించుకుందాం. బ్రహ్మర్షి పత్రిజీ గారిని, మైత్రేయ మహామునిని, మాస్టర్ సివివి గారిని, నారదుల వారిని, సప్తర్షి మండలిని, సెయింట్ జెర్మేన్ మాస్టర్ని ఆహ్వానించుకుందాం. మనమందరం ఒక సర్కిల్లో కూర్చుని ఉన్నాం. మనందరి సోల్ స్టార్ చక్రాసు కాంతితో అనుసంధానీకరింపబడ్డాయి. పరమగురు మండలి యొక్క చైతన్యం ఒకటిగా కావాలని కోరుకుందాం. ఏకత్వపు చైతన్యంగా మారిపోతూ ఉన్నట్టు గమనించండి. మనందరి సోల్ స్టార్ చక్రాస్ ద్వారా ఆ చైతన్యం ఏకమైనటువంటి చైతన్యం మన ద్వారా భూమి మధ్య భాగంలోనికి ప్రసారం అవుతుంది. మనందరి చుట్టూ ఆ పరమ గురు చైతన్యం ఒక రక్షక కవచంగా ఏర్పడుతూ ఉన్నట్టు గమనించండి. మనలోని వాయుతత్వాన్ని శుద్ధి చేసుకోవడం కొరకు హృదయపూర్వకమైనటువంటి భక్తి భావనతో శ్రీకాళహస్తీశ్వర స్వామిని ఇక్కడికి ఆహ్వానించుకుందాం. వాయుతత్వానికి ప్రతీకగా నిలిచినటువంటి ఆ పరమ చైతన్యానికి మనందరి యొక్క సోల్ స్టార్ చక్రాస్ ద్వారా మనం కనెక్ట్ అవుతూ ఉన్నట్టు గమనించండి.
ఆ వాయులింగేశ్వర స్వామి నుంచి తెల్లటి కాంతి మనందరి సోల్ స్టార్ చక్రాస్ ద్వారా మనలోకి యాంకర్ అవుతున్నట్టు గమనించండి. మన సెంట్రల్ ఛానల్లోకి యాంకర్ అవుతుంది. ఈ కాంతి మన యొక్క అనాహత చక్రంలోకి ప్రసారం అవుతున్నట్టు గమనించండి. అనాహత చక్రం 12 దళాలు కలిగినటువంటి తామర పువ్వు కలిగి ఉంటుంది. 12 పెటల్ లోటస్ అన్నమాట. గ్రీన్ కలర్ కాంతి దాని యొక్క క్యారెక్టరిస్టిక్ కలర్. ఎం అనేది బీజాక్షరం. దుర్గామాత అధిష్టాన దేవత అని చెప్పచ్చు. 12 దళాలలో 12 శక్తులు ఆవహించి ఉంటాయి మాస్టర్స్. ఇప్పుడు మనం 4 దళాలంటే 4 దళాలు 4 శక్తులు ఆవహించి ఉంటాయి. బట్ మనం అంత డీటెయిల్డ్ గా వెళ్ళట్లేదు. కానీ మూల దేవత అయితే అమ్మవారని చెప్తారు, దుర్గామాత. లవ్ అండ్ కంపాషన్. అనాహత చక్రం is meant for love and compassion. అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ. కరుణ, ఫర్గివ్నెస్, క్షమ, దయ, వీటికి ప్రతీకగా నిలిచేటువంటి చక్రం అనాహత చక్రం. ఈ అనాహత చక్రం మనకు యాక్టివ్గా ఉంటే, అంటే బ్యాలెన్స్డ్గా ఉంటే కనుక మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ లోవర్ 3 చక్రాస్ అండ్ హయ్యర్ 3 చక్రాస్. అంటే విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం పైన ఉంటాయి. అనాహతం కింద మణిపూర్, స్వాధిష్టాన, మూలాధార చక్రాలు ఉంటాయి. అంటే జంతు లక్షణాల నుంచి మనిషి హృదయ స్థానాన్ని దాటి మాత్రమే దైవికమైనటువంటి లక్షణాల్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ నుంచి ఒక యోగి పరమైనటువంటి దైవిక పరమైనటువంటి లక్షణాలను కలిగి అసెండ్ అవటానికి ఆరోహణ క్రమంలో మనం పైకి వెళ్ళటానికి ఆధ్యాత్మికంగా ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా హార్ట్ సెంటర్ అన్కండిషనల్ లవ్తో మనం అసెండ్ కావచ్చు అని చెప్తారు. అంటే ప్రేమ తత్వాన్ని మనం ప్రాక్టీస్ చేయటం అంటే మనస్ఫూర్తిగా మనం అంగీకరించి కండిషన్స్ అన్నిటినీ కూడా మనలో ఉన్న ఆత్మ చైతన్యమే ప్రతి ఒక్కరిలో ఉంది. మమాత్మ సర్వభూతానాం, ఈ చరాచర జగత్తులో ఉన్న మూల చైతన్యం ఏదైతే ఉందో అదే మనలో ఉంది. కాబట్టి మనకి వాళ్ళకి ఎటువంటి తేడా లేదు. కానీ ఇది రావటం అంత ఈజీ ఏం కాదు. ఎందుకు అంటే వీఆర్ ఇన్ డ్యుయాలిటీ. మనం ద్వంద్వత్వంలోనే ఉంటాం. అసలు మనం కుడి చేతికి ఎడం చేతికే ఎన్నో వంకలు పెడతాం. ఎడం చేతితో ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు. కానీ ఎడం చేయి చేసే పని కుడి చేయి చేయలేదు. కానీ కుడి చేతికే మనం ఎక్కువ గొప్ప ప్రిఫరెన్స్ ఇస్తాం. అంటే ద్వంద్వత్వం మన నుంచే స్టార్ట్ అయింది. అంటే మనల్ని మనం ఇష్టపడటం లేదు పరిపూర్ణంగా. కుడి కన్ను కొట్టుకునేది, ఎడం కన్ను కొట్టుకునేది. కుడి కాలు పెట్టకూడదు, ఎడం కాలు పెట్టకూడదు. సో ఇన్ని ద్వంద్వత్వాలతో ఇరుక్కుపోయింది మన మనస్సు. అంటే ఏకత్వం మనలోనే లేదు, పక్క వాళ్ళ వరకు ఎందుకు. అంటే మనల్నే మనం పరిపూర్ణంగా ప్రేమించటం లేదు.
అన్‌కండీషనల్ లవ్ ఈజ్ నాట్ టువర్డ్స్ అవర్ సెల్ఫ్. కాబట్టి ముందు మన శరీరాన్ని మనం ఇష్టపడడం నేర్చుకోవాల. అన్‌కండీషనల్‌గా. మనం ఎలా అయినా ఉండని. మనకు వేరే వాడితో నో కంపారిజన్. మన యొక్క అవయవాల అమరిక కావచ్చు, మన యొక్క అందం కావచ్చు, ఏదైనా సరే, మన యొక్క పెర్ఫార్మెన్స్ ఇన్ లైఫ్ కావచ్చు, ఏదైనా మనం యాక్సెప్ట్ చేసి మనల్ని మనం ఇష్టపడాలి. ఏది గొప్ప కాదు. అందుడు భగవంతుడు సృష్టిలో సమానమే. అంటే ముందు ఆ ప్రేమ మన మీద మనకు కలగాలి. ఎడమ చేత్తో డబ్బులు తీసుకోకూడదు, ఎడమ చేత్తో ఇవ్వకూడదు. గ్లాస్ నీళ్ళు ఇవ్వాలన్నా కూడా కుడి చేత్తోనే ఇవ్వాలి. సో ఇలాంటి ద్వంద్వత్వాల్లో ఉన్నంత కాలం మనం అసెండ్ అవ్వలేము. ఎందుకంటే మనలోనే ఆ ద్వంద్వత్వం జీర్ణించుకుపోయింది నరనరాల్లో. దాని నుంచి బయటకు రావాలి. సో అంటే ముందు మన మీద మనకు ప్రేమ ఉండాలి. అలాగే లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడటం అంటే చెప్పలేకపోవటం. అంటే అలాంటప్పుడు హార్ట్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఇది అలాగే గొంతు విషయంలో కూడా అంటే విశుద్ధలో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో అన్‌కండీషనల్ గా మనం ఏదైనా ఓపెన్ గా చెప్పినప్పుడు ఆ హృదయ బరువు అనేది తగ్గిపోతుంది అంటారు కదా, అలాగే భారం దిగిపోయింది అంటారు. సో ఓపెన్ గా మాట్లాడటం గుడ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయటానికి అవకాశం ఉంటుంది. సో ప్రేమతత్వాన్ని వ్యాపింపు చేయటం వల్ల, ప్రేమతత్వంతో జీవించడం వలన అన్నిటికంటే సులువైన పద్ధతి మోక్షం పొందడానికి ప్రేమతత్వంతో జీవించడమే అనేసి చెప్తారు. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. కానీ ద్వంద్వత్వాన్ని అధిగమిస్తే గాని ఇది మనం సాధించుకోలేం. ఎందుకంటే ముందు మనల్నే మనం ద్వంద్వత్వం నుంచి బయటపడేసుకోవాలి. అలాగే మన అంతరంగంలో జరిగే విషయాలకన్నిటికీ ప్రత్యేకమైన సాక్షి వాయుదేవుడు ఒక్కడే. ఎందుకంటే మనం ఊపిరి పీల్చినప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది గమనించగలిగేది ప్రతి అణు పరమాణువులో వ్యాపించి 2,72,000 నాడుల ద్వారా, ప్రాణ నాడుల ద్వారా ప్రవహిస్తూ నిరంతరం తల నుంచి కాలిగోటి వరకు మనలో జరిగే సకల మార్పులకు సాక్షీభూతమైన వాడు వాయుదేవుడు అనమాట. ఆ వాయు తత్వాన్ని మనం శుద్ధి చేసుకుంటే మన యొక్క అనాహత చక్రం శుద్ధి చేయబడుతుంది. మనము ఏం చేయాలి దీనికి? మనలో పంచభూతాల్లో ఒక వాయుతత్వం అనేది ఒక ఎలిమెంట్. సో దాన్ని శుద్ధి చేసుకోవటానికి అంత ఎనర్జీ, ప్యూరెస్ట్ ఎనర్జీగా భూమి మీద ఏర్పడినటువంటి ఆ పరమేశ్వర తత్వంతో మనం కనెక్ట్ అయ్యి ఆ చైతన్యాన్ని మనం స్వీకరిస్తూ మన అనాహత చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ మన యొక్క వాయుతత్వాన్ని శుద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ అన్‌కండీషనల్ లవ్ అనేది మనం స్ప్రెడ్ చేయగలుగుతాం. లేదు అంటే ఎక్కువగా జెలసీగా ఫీల్ కావటం. హార్ట్ చక్ర బ్లాక్ అయితే జెలసీగా ఫీల్ కావటం. ఎవరైనా ప్రేమ చూపించే వాళ్ళ నుంచి మీరు దూరంగా పారిపోతాం. అంటే వాళ్ళని ఎక్కువ అనుమానించడం. ఫ్యామిలీ మెంబర్స్‌నైనా కూడా ఏదో స్వార్థంతో నన్ను దగ్గర తీస్తున్నారు. స్వార్థంతో నన్ను ప్రేమిస్తున్నారు. ఆదరిస్తున్నారు అనొక అంటే యువర్ ఫియర్ ఆఫ్ ఇంటిమసీ అనేసి చెప్పొచ్చనమాట. ఒక ఏదైనా సంబంధం అంటే భార్యాభర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు ఏదైనా ఎటువంటి రిలేషన్ ఓవర్‌గా డిపెండ్ అయిపోవటం. ఎందుకంటే అనాహత చక్రం వీక్ అయిపోతే యూ విల్ లూజ్ కాన్ఫిడెన్స్ అనమాట. నీ మీద ప్రేమ ఉండదు నీకు. ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటే గాని నేనేం చేయలేను అన్నటువంటి స్థితికి దిగజారిపోవటం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఐసోలేటెడ్‌గా ఉండాలనిపిస్తుంది. డిప్రెషన్‌లో ఉంటారు. ఎక్కువగా ప్రతిదానికి కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ప్రతిదానికి కంప్లెయింట్. ఎక్కువగా గ్రడ్జ్ పెట్టుకుంటారు. అసూయ, ద్వేషం పెరుగుతుంది. ఇవంతా కూడా మన యొక్క హృదయాన్ని దెబ్బతీసేదానికి అవకాశం ఉంటుంది. అంటే హృదయం అంటే పంపింగ్ ఆర్గాన్ అనమాట. బ్లడ్‌ని పంప్ చేస్తది అంతే. ఇట్ విల్ నాట్ సక్. సైన్స్ చెప్పిన ప్రకారం. కానీ ఇప్పుడు సైన్స్ కూడా ఒప్పుకునింది. హృదయ అంటే సంస్కృతంలో పంపింగ్ ఆర్గాన్. జస్ట్ ఇట్ విల్ పంప్ ద బ్లడ్ అంతే. అలాగే మీ యొక్క అంటే మనందరి యొక్క లంగ్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు అంటే అనాహత చక్రం బ్లాక్ అయితే అంటే మనలో ప్రసారం అవుతున్నటువంటి పంచ ప్రాణాత్మకమైనటువంటి వాయుతత్వం
శుభ్రంగా లేకపోతే, ఎప్పుడు శుభ్రంగా ఉండదు? మన యొక్క ఆలోచనలు దాన్ని పొల్యూట్ చేస్తే, ఈ వాయువు పొల్యూట్ అయితది. ఎందుకు పొల్యూట్ అయితది? దాని యొక్క ఎనర్జీస్ దీంతో ఇంబైబ్ అవ్వడం వల్ల. ఆలోచనల యొక్క ప్రకంపనలు దీంతో మరి ఎందుకు రోగాన పడతామండి అంటే, ఈ వాయువే గదండీ తల నుంచి కాలిగోటి వరకు మనల్ని తీసుకుపోతూ ఉంది. ప్రతి క్షణం మానిటర్ చేస్తూ ఉంది. ప్రతి అణు పరమాణువులోకి ప్రసారం అవుతుంది కదా! కాబట్టి ప్రతి అణు పరమాణువు కూడా ఈ యొక్క నెగెటివ్ వైబ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే అవకాశం ఉంది. ఇంబైబ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, రిలేషన్‌షిప్స్‌లో ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అన్నమాట. ఇలాంటివన్నీ గూడా జరుగుతూ ఉంటాయి. ఈ అనాహత చక్రాన్ని అనుసంధానమైంది అమరత్వానికి సంకేతమైనటువంటి థైమస్ గ్లాండ్. మీకు ఇంతకు ముందు గూడా చెప్పాను. ముందు అందరికీ కూడా పాత యుగాలలో థైమస్ గ్లాండ్ అనేది అద్భుతంగా పని చేయటం వల్ల, అంటే అద్భుతంగా అమరత్వానికి సంబంధించినటువంటి హార్మోన్‌ను ప్రొడ్యూస్ చేయటం వల్ల వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు జీవించడం అనేది జరిగింది. గమనించండి మాస్టర్స్. మన యొక్క అనాహత చక్రం పూర్తిగా శుద్ధి చేయబడుతూ ఉంది. వాయులింగేశ్వర చైతన్యం, శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క చైతన్యంతో 2,72,000 నాడులలోకి కూడా ఈ కాంతి ప్రసారం అవుతూ, ఆ ప్రాణ నాడుల్లో ఉన్న అన్ని ఎనర్జీ బ్లాక్స్ ను రిలీజ్ చేసి, శుద్ధి చేసి, హీల్ చేస్తున్నట్టు గమనించండి. అవన్నీ కూడా అల్షన్ అగ్ని క్షేత్రంలో దగ్ధమై కాంతిగా మారిపోతున్నాయి. ఈ కాంతి మన యొక్క అనాహత చక్రం యొక్క అన్ని లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ని యాక్టివేషన్ లెక్క తీసుకొస్తుంది. గ్రీన్ కలర్ కాంతితో మన యొక్క అనాహత చక్రం, హార్ట్ సెంటర్ అద్భుతంగా వెలుగుతూ ఉన్నట్టు గమనించండి. మన హృదయం అనేది జనరల్ గా 4 కవాటాలు కలిగినటువంటి మస్కులర్ ఆర్గాన్ మాత్రమే కాదండి. దాని లోపల ఒక ఆస్ట్రల్ హార్ట్ అనేది ఉంటుంది. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. 24 గదులు కలిగినటువంటి హృదయం అనేది ఉంటుంది. ఆ 24 గదిలోనే మూల చైతన్యం యొక్క వెలుగు అనేది నిక్షిప్తమై ఉంటుంది. దాన్నే మనం ఆత్మ, పరమాత్మ, గాడ్ పార్టికల్ అనేది చెప్తాం. ట్వంటీ 24 ఛాంబర్స్ కలిగినటువంటి హార్ట్ అనేది ఉంటుంది అన్నమాట. మన అంతరంగానికి సాక్షి వాయుదేవుడు. అందుకే హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ అనేసి చెప్తారు. ఈ సృష్టిలో అందరికంటే ఉత్తముడు ఎవరు అంటే శ్రీహరి, పురుషోత్తముడు అని చెప్తాం. మరి జీవులలో ఉత్తముడు ఎవరు? సకల జీవులలో వ్యాపించి ఆవహించి ఉన్నటువంటి, సాక్షిభూతంగా నిలబడినటువంటి వాయు దేవుడు కాబట్టి హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ అనేసి చెప్తారు. జీవులలో వాయుదేవుడు ఉత్తముడు అనేసి చెప్తారు అనమాట. అబ్జర్వ్ చేయండి మాస్టర్స్. మనలో ఎక్కడైనా అసౌకర్యము, అనారోగ్యం ఏర్పడుతుందంటే ప్రాణశక్తి సరిగా అక్కడికి ప్రసారం కాకపోవడమే కారణం. ఆ బ్లాక్స్ అన్ని రిలీజ్ అయ్యి ఈ వాయుతత్వంతో కూడినటువంటి ప్రాణ నాడులన్నీ చైతన్యీకరింపబడుతూ ఉన్నాయి. 2,72,000 నాడులు పూర్తిగా ఫ్రీగా ప్రాణశక్తిని కొనుక్కోగలుగుతూ ఉన్నాయి. అద్భుతంగా ప్రాణశక్తి మనలో ప్రసారం అవుతున్నట్టు గమనించండి. ఆ కాళహస్తీశ్వర చైతన్యం మనలోకి విస్తృతంగా వ్యాపిస్తూ ఉంది. ఒకమారు బ్రిటిషర్స్, నిన్న కూడా చెప్పాను ఈ విషయం, టెస్ట్ చేయాలని చెప్పి నిజంగా వాయులింగం ఉంటుందని చెప్తున్నారు కదా, ఇక్కడ ఓన్లీ రాక్ మాత్రమే, ఒక లింగ స్వరూపమే కదా, మరి వాయులింగం అని ఎట్లా చెప్తున్నారు? వాళ్ళు టెస్ట్ చేయటానికి లోపల దీపాలు ఉన్నాయి, అవి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి అని చెప్తారు. అప్పుడు వాళ్ళు మొత్తం కాళహస్తీశ్వర స్వామి గర్భగుడిని పూర్తిగా సీల్ చేసేసారు, తాళాలు వేసేసినారు.
ఒక 24 అవర్స్ తర్వాత మళ్ళా వచ్చి తీసి చూస్తే అంటే గాలి చొరబడటానికి ఒక చిన్న హోల్ కూడా లేకుండా సీల్ చేసేస్తున్నారు. దీపాలు వెలిగించి లోపల సీల్ చేస్తున్నారు. మరుసటి రోజు వచ్చి చూస్తే నిశ్చలంగా బాగా ఈ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. అంటే అప్పుడు ఇట్ బికేమ్ ఏ రెఫరెన్స్ అనమాట. సో ఇక్కడ వాయుతత్వం అనేది ఉంది. వాయువు లేకపోతే దీపం వెలగదు కదా. అది ప్రతీకగా తీసుకొని, నిదర్శనంగా తీసుకొని ఇక్కడ వాయులింగం ఉన్నది సత్యం అని వాళ్ళ ద్వారా కూడా నిరూపించబడినటువంటి క్షేత్రం అది. ఆ చైతన్యం వల్ల మనలో ఉన్న సకల ప్రాణనాడులు పూర్తిగా శుద్ధి చేయబడి హీల్ చేయబడుతున్నాయి. ఎక్కడెక్కడైతే మనలో రుగ్మతలు ఏర్పడున్నాయి, అంటే రోగానికి కారణమవుతున్నటువంటి కార్యకారణాలు కావచ్చు, ఆర్గాన్స్ కావచ్చు, టిష్యూస్ కావచ్చు, వాటితో ఇన్నర్వేట్ అయినటువంటి అన్ని ప్రాణనాడులు కూడా పూర్తిగా శుద్ధి చేయడం వల్ల ఆర్గాన్స్ అన్ని కూడా ప్రాణశక్తిని పొందుతూ ఉన్నాయి. వాటిల్లో ప్రాణం పెరుగుతూ ఉన్నట్టు గమనించండి. ఆ కణజాలాలలో అక్కడ ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా పూర్తిగా రెజనోవేట్ అవుతున్నాయి, పునరుద్ధరీకరించబడుతున్నట్టు గమనించండి. మన అనాహత చక్రం నుంచి ఆకుపచ్చ రంగు కాంతి బయటికి వెదజల్లబడుతుంది. ప్రేమతత్వం, అనంతమైనటువంటి ప్రేమతత్వం మన యొక్క అనాహత చక్రం శుద్ధి చేయబడింది మాస్టర్స్. అన్కండిషనల్ లవ్ ను మనం స్ప్రెడ్ చేయటానికి మన యొక్క అనాహత చక్రం నుంచి అనంతంగా కాంతిని విస్తరిస్తూ ఉన్నాం. ఈ గ్రీన్ కలర్ కాంతి ప్రేమపూర్వకమైనటువంటి అన్కండిషనల్ లవ్ మన ద్వారా ఈ భూమండలం అంతా వ్యాపిస్తూ ఉన్నట్టు గమనించండి. భూమి మీద ఉన్న చరాచర జగత్తుకంతా మన యొక్క అనాహత చక్రం నుంచి అనంతమైనటువంటి ప్రేమతత్వం బంగారు వర్ణపు ఆకుపచ్చ రంగు కాంతి రూపంలో స్ప్రెడ్ అవుతున్నట్టు గమనించండి. భూమండలం అంతా, భూమి మీద ఉన్న చరాచర జగత్తుకంతా మన యొక్క ప్రేమతత్వాన్ని మనం పంచుతూ ఉన్నాం మాస్టర్స్. అన్నిటికీ ఒకటే సమాధానం, ప్రేమతత్వంతో ఉండటం. నేను వేరే, వీరు వేరే అనే భేద భావన లేకపోవటమే అన్కండిషనల్ లవ్ ను మనం స్ప్రెడ్ చేయటానికి మూలమవుతుంది. భేదం ఉన్నప్పుడే మనం ఆ ప్రేమతత్వాన్ని కలిగి ఉండలేం. దానికి ఎగ్జాంపుల్ మన కుడి చెయ్యి, ఎడమ చెయ్యి. ఏదైనా ఎవరైనా ఇప్పుడు దేవుడు దారం ఇచ్చినారంటే ఎడమ చెయ్యి కట్టుకోవద్దు, కుడి చేతికే కట్టుకోండి. ఎందుకు? ఆ భేదభావం మనలో ఉండిపోయింది, ఉండకూడదు. ఇక్కడే అన్కండిషనల్ లవ్ ఉండాలి. ఫస్ట్ మన మీదే ఉండాలి ప్రేమ. మనల్ని మనం ప్రేమించగలిగితేనే ఆ ప్రేమను ఇంకొకరికి పంచగలుగుతాం. ఇదే దృక్పథంతో వేరే వాళ్ళని కూడా చూస్తాం. అది ఇంకా పెరుగుతూ అసూయ కిందకి మారిపోతుంది, అంటే జలసి కిందకి మారిపోతుంది, ఆక్రోషం కిందకి మారుతుంది. దానివల్ల గుండెపోటు రావచ్చు, శ్వాస సంబంధమైన వ్యాధులు రావచ్చు, ముఖ్యంగా అలర్జీస్ వస్తాయి, హార్ట్ సెంటర్ బ్లాక్ అయితే. అలాగే ఆస్తమా డెవలప్ అవుతుంది, లేని రోగాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. వాడి జన్మలో చూసున్నాడు అలర్జీ కానీ ఆస్తమా కానీ చూసున్నాడు. ఈ లక్షణాలు ఎప్పుడైతే కోల్పోతాడో, అంటే ప్రేమతత్వాన్ని కోల్పోతాడో, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ సిమ్టమ్స్ అన్ని బయటపడతాయి. కాబట్టి అన్కండిషనల్ లవ్తో ఉండటం అనేది మీ మీద, అట్లీస్ట్ వేరే వాళ్ళ మీద తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చు, అట్లీస్ట్ మన మీద మనకు ఆ భేదభావం ఉండకూడదు. అది ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను నేను కూడా. ఓకే మాస్టర్స్, గమనించండి మీలో జరిగేటువంటి ఆ శుద్ధి కార్యక్రమాన్ని. ఆ కాళహస్తీశ్వర చైతన్యం వాయులింగానికి ప్రతీకగా నిలిచినటువంటి క్షేత్రం, అది దివ్యమైనటువంటి క్షేత్రం. సాలెపురుగుకి, సర్పానికి, గజరాజుకి మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి, ఇచ్చినటువంటి పరమేశ్వర తత్వం అది. అంటే మోహాన్ని దూరం చేసి వారి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడినటువంటి లింగ స్వరూపం అది. ఆ పరమ చైతన్యం మనలోకి మనం ఆహ్వానించుకుంటున్నాం, ప్రేమతత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనల్ని కూడా ఆ పరమేశ్వరుడు బ్లెస్ చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి జంతు జన్మ నుంచి
మనం ఆత్మ స్వరూపానికి ఎదగడానికి, దైవికమైనటువంటి స్వరూపంగా ఎదగడానికి వారు ఎంతో సహాయపడుతూ ఉన్నట్టు గమనించండి. ఆ పరివర్తన ప్రతి అణు పరమాణువులో కూడా తీసుకురాబడుతూ ఉంది. బంగా గ్రీన్ కలర్ కాంతి మన శరీరాల నుంచి బయటకు వెదజల్లబడుతూ ఉంది. మన యొక్క ప్రేమ ప్రకంపనలు మన బంధువులు, మనమంటే పడని వాళ్ళకు కూడా పంపించండి మాస్టర్స్. వాళ్ళ హృదయాలన్నీ కరిగిపోవాలి. ప్రేమ తత్వంతో నిండిపోవాలి. ప్రేమమయం కాదు ఈ జగత్తంతా కూడా మన నుంచి వ్యాపిస్తున్నటువంటి దివ్యమైనటువంటి ప్రేమ ప్రకంపనల యొక్క శక్తితో భూమండలం అంతా ప్రేమ తత్వంతో నిండిపోవాలి. పవమానా పవమానా పవమాన 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 జగద ప్రాణ పవమాన జగద ప్రాణ ಸಂಕರುಷಣ ಭವಭಯಾರಣ್ಯ ದಹನಾ ದಹನಾ ಶ್ರವಣವೇ ಮೊದಲಾದ ನವವಿಧ ಭಕುತಿಯ ತವಕದಿಂದಲಿ ಕೊಡು ಕವಿ ಜನಪ್ರಿಯ ಪವಮಾನ 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 ಜಗದ ಪ್ರಾಣ ಸಂಕರುಷಣ ಭವಭಯಾರಣ್ಯ ದಹನಾ ದಹನಾ ಕಚ್ಚೂಟ ಉಪವೀತ ಧರಿಪ ಮಾರುತ ಕಾಮಾದಿ ವರ್ಗರಹಿತ ಕಾಮಾದಿ ವರ್ಗರಹಿತ ವ್ಯೋಮಾದಿ ಸರ್ವವ್ಯಾಪುತ ಸತತ ನಿರ್ಭೀತ ರಾಮಚಂದ್ರನ ನಿಜ ದೂತ ರಾಮಚಂದ್ರನ ನಿಜ ದೂತ ನಿನ್ನಾರಾಧಿಪುದಕ್ಕೆ ಕಾಮಿಪೆಯನಗಿದು ನೇಮಿಸಿ ಪ್ರತಿದಿನ ಈ ಮನಸ್ಸಿಗೆ ಸುಖ ಸೋಮವ ತೋರುತ ಪಾಮರ ಮತಿಯನು ನೀ ಮಾಣಿಪುದು ಪವಮಾನ 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 ಜಗದ ಪ್ರಾಣ ಸಂಕರುಷಣ ಭವಭಯಾರಣ್ಯ ದಹನಾ ದಹನಾ ಶರೀರ ಗಂಭೀರ ಮುಕುಟಧರ ದುರ್ಜನವನ ಕುಠಾರ ದುರ್ಜನವನ ಕುಠಾರ ನಿರ್ಜರ ಮಣಿದಯಪಾರ ವಾರಬುಧಾರ ಸಜ್ಜನ ರಘ ಪರಿಹಾರ ಸಜ್ಜನ ರಘ ಪರಿಹಾರ ಗೊಲಿದಂದು ಧ್ವಜವಾನಿಸಿ ನಿಂದು ಮೂರ್ಜಗವರಿವಂತೆ ಗರ್ಜನೆ ಮಾಡಿದೆ ಹೆಜ್ಜೆ ಹೆಜ್ಜೆಗೆ ನಿನ್ನಬ್ಜ ಪದದ ಧೂಳಿ ಮಜ್ಜನದಲ್ಲಿ ಭವವರ್ಜಿತವೆನಿಸೋ ಪವಮಾನ 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 ಜಗದ ಪ್ರಾಣ ಸಂಕರುಷಣ ಭವಭಯಾರಣ್ಯ ದಹನಾ ದಹನಾ
భజ ప్రాణపాన వ్యానభుదాన సమాన ఆనంద భారతి రమణ ఆనంద భారతి రమణ ನೀನೇ ಶರ್ವಾದಿ ಗೀರ್ವಾಣಾದ್ಯಮರರಿಗೆ ಜ್ಞಾನಧನ ಪಾಲಿಪವರೇಣ್ಯ ಜ್ಞಾನಧನ ಪಾಲಿಪವರೇಣ್ಯ ನಾನು ನಿರುತದಲ್ಲಿ ಏನೇನೆ ಸಗುವೆ ಮಾನಸಾದಿ ಕರ್ಮ ನಿನಗೊಪ್ಪಿಸಿದೆನೋ ಪ್ರಾಣನಾಥ ಸಿರಿ ವಿಜಯ ವಿಠಲನ ವಿಠಲ 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 ಪ್ರಾಣನಾಥ ಸಿರಿ ವಿಜಯ ವಿಠಲನ ಕಾಣಿಸಿಕೊಡುವುದು ಭಾನು ಪ್ರಕಾಶ ಪವಮಾನ 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 ಜಗದ ಪ್ರಾಣ ಸಂಕರುಷಣ ಭವಭಯಾರಣ್ಯ ದಹನಾ ದಹನಾ ಶ್ರವಣವೇ ಮೊದಲಾದ ನವವಿಧ ಭಕುತಿಯ ತವಕದಿಂದಲಿ ಕೊಡು ಕವಿ ಜನಪ್ರಿಯ ಪವಮಾನ 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 ಜಗದ ಪ್ರಾಣ ಸಂಕರುಷಣ ಭವಭಯಾರಣ್ಯ ದಹನಾ ಪವಮಾನ ಪವಮಾನ. ఓకే మాస్టర్స్, పూర్తి ఎరుకలేక రండి. చిత్రగుప్తుడు అంటే చిత్ గుప్తుడు అంటే మన యొక్క చిత్ అంటే మన యొక్క చిదాకాశం అని చెప్పచ్చు. చిత్ అంటే మనలో ఉన్నటువంటి చైతన్యం, ఆత్మ చైతన్యం, పరమ చైతన్యం గుప్తంగా ఉంటూ మనలో కలిగేటువంటి భావనలను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే మనలో ఉండేటువంటి వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మనకు వాసనా బలం అనేది అంటుకుంటుంది. అదే చిత్రగుప్తుడు అనేది చెప్తాం. గుప్తంగా ఉన్నటువంటి చిత్ చైతన్యం అంటే ఆత్మ చైతన్యం. ఆ చిత్ ఆనందమే చిదానందం అనేసి చెప్తాం. సో మామూలుగా అందరూ బయటికి మనం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం కొన్ని సిచ్యువేషన్స్ లో బయట ఒక రకంగా యాక్ట్ చేయాల్సి వస్తుంది, కానీ లోపల ఇంకొక భావన ఉంటుంది అనమాట. అందుకే చెప్తారు మామూలుగా, అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మనుజుడుండు, ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా అనేసి. అంటే ఆ ఈశ్వరుడు ఎవరు అంటే ఈ చిత్రగుప్తుడు అనమాట. అంటే లోపల ఒకటి బయట ఒకటి, అది కూడా ద్వంద్వత్వానికి కారణమవుతుంది. అంటే మనం సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అనేది మనకు లేకపోవటం కొన్ని పరిస్థితుల్లో ఏర్పడతాయి. అంటే ప్రతి మనిషి ఎప్పుడు అలానే ఉంటాడని కాదు, బట్ ఇది సహజం. ఎవరికైనా కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అంటే ఫ్రీ ఎక్స్ప్రెషన్ లేకపోవటం. దీనివల్ల మన విశుద్ధ చక్ర కూడా బ్లాక్ అవుతుంది. రేపు కూడా మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ఇలాంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలంటే వీటినన్నిటి నుంచి కూడా బయటికి రావాలన్నమాట. ఓకే మాస్టర్స్, ఆ కాళహస్తీశ్వర స్వామికి, వాయులింగేశ్వర స్వామికి హృదయపూర్వకమైనటువంటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి నుంచి సెలవు తీసుకుందాం. పరమ గురుమండలికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి నుంచి కూడా సెలవు తీసుకుందాం. మనందరి భౌతిక, ప్లాస్మా, ఎథరిక్, యాస్ట్రల్ మరియు నిమ్న మానసిక శరీరాల చుట్టూ సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ విడివిడిగా ఏర్పడుతూ ఉంది. మన యొక్క అందరి శరీరాల చుట్టూ మదర్ ఐసిస్ యొక్క పింక్ ఎగ్ ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. మదర్ ఐసిస్ ఈస్ మెంట్ ఫర్ అన్కండిషనల్ లవ్. పింక్ కలర్ కాంతి ప్రేమకు చిహ్నం. మనందరి సోల్ స్టార్ చక్రాస్ ద్వారా MIT7 గెలాక్సీ కూడా కనెక్ట్ అవుతూ ఉన్నాం. MIT7 గెలాక్సీ నుంచి
అనంతమైనటువంటి కాస్మిక్ పింక్ కలర్ లవ్ ఎనర్జీస్ నిరంతరం మన సోల్ స్టార్ చక్రాస్ ద్వారా మనలోకి ప్రసారం అవుతూ భూమి మధ్య భాగంలోకి వెళుతూ ఉన్నట్టు భావన చేయండి. మనం ఎప్పుడూ ప్రేమతత్వంతో జీవించడానికి కావలసిన పరివర్తనను ఈ MIT7 గెలాక్సీ నుంచి వస్తున్నటువంటి ప్రేమ శక్తి మనల్ని రూపాంతరీకరిస్తున్నట్టు గమనించండి. మనందరి తలలపైన, ఇంటిపైన, భూగోళం పైన ఇంద్రధనస్వర్ణం కలిగినటువంటి కాంతి ప్రసారం అవుతూ ఉంది. నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ అరచేతులు మాత్రమే చూడండి, పక్కన ఎక్కడ చూడకండి. పూర్తిగా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. నెమ్మదైన శ్వాస తీసుకోండి. హృదయం బరువుగా అనిపిస్తే గోరువెచ్చని నీరు తాగండి. గాలికి బయటికి వెళ్ళండి. ఒక 10 నిమిషాలు చల్లటి గాలి ప్రశాంతంగా నెమ్మదైన శ్వాస తీసుకుంటూ శ్వాసను అబ్జర్వ్ చేయండి. ఆ హెవీనెస్ అనేది ఏదైనా ఉంటే, ఆ బ్లాక్స్ ఇంకా ఉన్నా కానీ సరిగా రిలీజ్ కాకపోయినా అవంతా కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి మనకి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. గుడ్ నైట్ మాస్టర్స్.